హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ చిల్లీ బేబీ కార్న్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్కి అయితే అదిరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మీకు దగ్గరలో ఎక్కడైనా మార్కెట్లో అవైలబుల్గా ఉంటే తప్పక ట్రై చేయండి. ఈ రెసిపీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు తీసుకున్న బేబీ కార్న్ మొత్తాన్ని అటువైపు ఇటువైపు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఆ వేస్టేజ్ను పడేసి ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న పీసెస్ కింద అయితే మొత్తం కూడా ఈవెన్గా కట్ చేసేసుకోవాలి. అందులోకి సాల్ట్, పసుపు, చిటికెడు కారం మీరు తినేటట్టుగా అయితే యాడ్ చేసేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసేయాలి ముక్కలు పట్టేటట్టుగా. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మైదా, అలాగే అందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్లో హాఫ్ బియ్యం పిండి. ఈ కొలతలు వేసుకుంటే మనకి ఈ పిండిలు అనేది సరిపోతుంది. వాటర్ ఏం కూడా వేయాల్సిన అవసరం లేదు. మనకి అందులో వచ్చే వాటర్తోనే మొత్తం కూడా మిక్స్ చేసేసేయచ్చు. ఏమైనా కొంచెం వాటర్ అవసరమైతే కొంచెం చేతిలోకి వేసి చిలకరించేసి మాత్రమే మిక్స్ చేసేసుకోవాలి. అంతకుమించి ఎక్కువ వాటర్ వేస్తే మనకి నూనె అనేది పీల్చేస్తుంది. సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్గా పర్ఫెక్ట్గా వేస్తే రెసిపీ అనేది పక్కా వచ్చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పక ట్రై చేయండి. ఇంకా వీటిని మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని కొంచెం జస్ట్ వాటర్ అయితే నేను చిలకరించాను. వాటర్ ఏమైనా సరిపోకపోతే అంతకుమించి ఎక్కువైతే వేయద్దు, మనకి ఆయిల్ పీల్చేస్తుంది. మొత్తం పిండి అంతా కూడా ముక్కలు పట్టేటట్టుగా అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఆయిల్లో అయితే వీటిని ముక్కలు కొంచెం తక్కువగానే వేసేసుకోవాలి. ఎన్ని పడితే అన్ని ఫ్రీగా అనేది కుక్ అవ్వాలి. లేదంటే మనకి అంటుకుపోతే ముక్క అనేది లోపల వరకు కుక్ అవ్వదు, టేస్ట్ అనేది మారిపోతుంది. 2 బ్యాచెస్గా వేసుకుంటే బెటరు. అప్పుడు మనకి ఎంత కొంచెం చిన్న కళాయి తీసుకుంటాం కాబట్టి మనకి అందులో ముక్కలు పట్టేటట్టు వేసుకొని ఇంకా నెక్స్ట్ బ్యాచ్లో అయితే వేసేసుకొని మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా బేబీ కార్న్ అనేది రెడీ అయిపోతుంది. మొత్తం కూడా ఇలా ఫ్రై చేసుకున్నాక ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకొని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి మనం ఫ్రై చేసుకున్న చిల్లీ బేబీ కార్న్ అనేది సైడ్కి తీసేసుకొని మళ్ళీ వేరొక ప్యాన్ పెట్టుకోవాలి. వేరొక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి చిన్నగా సర్వ్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన ఆనియన్ ఒకటి హాఫ్ ముక్క అయితే సరిపోతుంది, క్యాప్సికమ్ ఒక చిన్న పీసు, అలాగే టమాటో, పచ్చిమిర్చి ఒక 2 వరకు మీకు స్పైసీనెస్ బట్టి మీరు యాడ్ చేసేసుకోవచ్చు. 1 లేదా 2 అయినా వేసేసుకోవచ్చు. ఇంకా చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బీన్స్ కూడా అయితే నేను యాడ్ చేశాను. వీటిని కొంచెం లైట్గా పచ్చిగా ఉండేటట్టు ఫ్రై చేసేసుకోవాలి. మనకి మొత్తం కూడా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అంత ఎక్కువ ఏం కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం ఫ్రై అయిపోయినాక ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగరు, టమాటా కెచప్ ఉంటే వేయచ్చు. నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి నేనైతే టమాటా చిన్న పీసెస్గా కట్ చేసేసి వేసుకున్నాను. టమాటా కెచప్ ఉంటే టమాటా కెచప్ వేయచ్చు. అది లేకపోయినా ఏం పర్లేదు, స్కిప్ చేసేసేయండి. టేస్ట్ అయితే ఏం డిఫరెంట్ కూడా ఉండదు. ఇంకా ఈ బౌల్లో వాటర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్లో ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ వాటర్లో అయితే మిక్స్ చేసేసి వేసాను. ఇది జ్యూసీగా ఉంటుంది. ఫైనల్గా అయితే షుగర్ కొంచెం వేసుకొని మిక్స్ చేసేసేయాలి. షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోతుంది. మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చిల్లీ బేబీ కార్న్ అయితే ఇందులోకి వేసేసి మొత్తం కూడా ఈవెన్గా ముక్కలు పెట్టేటట్టుగా అయితే ఒకసారి మొత్తం కలిపేసేయాలి. ఇంకొంచెం కారం అయితే సరిపోలేదని చెప్పి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం యాడ్ చేశాను. కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ అయితే స్పైసీగా ఉండే ఫుడ్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. సో నాకైతే స్పైసీగా ఉండాలని చెప్పి కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత సింపుల్ అండ్ క్విక్గా చిల్లీ బేబీ కార్న్ రెసిపీ అనేది రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ చేయకుండా మీరు తప్పక ఎవరైనా ట్రై చేసినట్లయితే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో
తప్పక నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే చాలా కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్అవుట్ చేసేయండి. బేబీ కార్న్ దొరికినట్లయితే తప్పక ట్రై చేసేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతవరకు మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.